నమస్తే అండి. నమస్కారం అండి. ఇంటికి ద్వారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ద్వారలక్ష్మి అని కూడా అంటూ ఉంటాం కదా! అయితే ఎన్ని ద్వారాలు ఉండాలి? ఎన్ని ద్వారాలు ఉండకూడదు? ఎలా ఉండాలి? కొన్ని ఇళ్లలో చూస్తామండి రైలు డబ్బాల్లాగా టింగ్ 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 మన లైన్‌గా ఉంటూ ఉంటాయి. అట్లా అవును. ఉండకూడదు అని నేను విన్నాను. అందులో కూడా నంబర్స్ ఇన్ని నంబర్స్ ఉండాలి, ఇన్ని నంబర్స్ ఉంటే ఓకే. అట్లా ఏమైనా ఉన్నాయా? అసలు ఎన్ని నంబర్స్ ఆఫ్ డోర్స్ ఇంటికి ఉండొచ్చు, ఉండకూడదు? చాలా మంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చక్కని క్వెషన్ అండి. చాలా ఇళ్ళలో మనం చూస్తాం. మనం కూడా చూస్తా ఉంటాం. వాళ్ళు కూడా మనం చాలా విజిట్ వెళ్ళినప్పుడు గమనిస్తా ఉంటామండి. హ్మ్. అంటే అసలు ద్వారం అంటే ఏం తెలుసుకుందాం అసలు ముందు. చాలామంది ద్వారం అంటే కొంతవరకు ఐడియా ఉంది. అసలు ద్వారం దేనికి వాడతాం? ఎంట్రన్స్ ఏ శక్తి అయినా అక్కడి ఏ నుంచే. శక్తి అయినా వస్తది. అది మనమే ఒక శక్తి, మన గెస్ట్‌లో ఒక శక్తి, భగవంతుడు ఒక శక్తి, లక్ష్మీదేవి ఒక శక్తి. ఏ శక్తి అయినా అక్కడి నుంచి వస్తది. అందుకని సింహద్వారం, ద్వారం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ద్వారాలు మళ్ళీ రకాలున్నాయి. సింహద్వారం ఉంది, చాలా చక్కర చిన్న ద్వారాలు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సింహద్వారం ఉన్నప్పుడు సింహద్వారం దేనికి ముఖ్యం? హ్మ్. శక్తికి ప్రవాహం అనమాట. శక్తికి వెల్కమ్ చేస్తున్నాం అనమాట. దీనికి మళ్ళీ వెల్కమ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కాపాడడానికి గడప కావాలన్నమాట. హ్మ్. సో గడప ఏందంటే ప్రతిబంధకం. వచ్చిన దాన్ని పోకుండా ట్రై చేస్తాం. అందుకని గడపని మహాలక్ష్మి స్వరూపాన్ని మనం పూజిస్తూ ఉంటాం అనమాట. హ్మ్. అందుకని ద్వార ప్రవేశ మార్గ స్వాత్ అంటారన్నమాట. అంటే ద్వారంలోని మనం ప్రవేశించడం అంటే మార్గం, శక్తికి మార్గం అనమాట. సో ఆ శక్తికి వచ్చే మార్గాన్ని మనం కరెక్ట్‌గా చూడాలి. అది ఎన్ని డోర్లు ఏందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. హ్మ్. దీంట్లో ఒకసారికి మనకి ద్వారబంధానికి వచ్చేసరికి ఏంటంటే 4 ఒక ఫ్రేమ్ ఉంటుందండి. కింద ఒకసారి గడప అంటారండి. గడప అంటే ఏంటంటే లక్ష్మీ రేఖ అనమాట. అంటే లక్ష్మీదేవికి ఒక రేఖ రాస్తున్నట్టు అనమాట. దాంతో ఒక టేకుడ్‌తో గానీ, లేదంటే ఒక నీమ్ ట్రీ అంటే వేప చెట్టుతో గానీ గడపని చేస్తారు జనరల్‌గా. గడప ఎప్పుడైతే పెట్టినప్పుడు ఏంటంటే వచ్చిన శక్తిని పోనీయకుండా కాపాడుతుందనమాట. హ్మ్. ఇది అందుకనే ద్వారబంధానికి చాలా ప్రాముఖ్యత అండి మనకు వాస్తులో వచ్చరికి. తర్వాత అంటే గడప లక్ష్మీ రేఖానం అంటారు. అంటే గడపే మనకి లక్ష్మీకి రేఖ అనమాట. సో హ్మ్. అంత ప్రాముఖ్యత అనమాట. మెయిన్ ఎస్పెషల్లీ సింహద్వారానికి. తర్వాత కొన్ని అంటామంటే మా ఇంట్లలో గడప ఇప్పుడు చాలామంది మనం వర్టికల్ బిల్డింగ్స్‌లో, అపార్ట్మెంట్‌లో కొంతమంది గడప పెట్టట్లేదు మనం చాలామంది. అంటే అట్‌లీస్ట్ మిడిల్ హ్మ్. లోపల బెడ్‌రూమ్స్‌కి వాటికి వీటికి. గడప లేకపోయినా ద్వారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది పూర్తి ద్వారం అన్నమనమాట. అసంపూర్ణ ద్వారం అన్నమాట. ఎందుకంటే 4 ఫ్రేమ్ ఉంటేనే ఎగ్జాక్ట్‌గా ద్వారం. హ్మ్. అంటే ఇప్పుడు బెడ్‌రూమ్స్‌కి కూడా సింహద్వారానికే కాకుండా బెడ్‌రూమ్స్‌కి కూడా ఖచ్చితంగా గడప ఉండాలంటారు. గడప ఉంటే లేకపోయినా ఒకటి. గడప ఉంటే ఏందంటే మన ప్రొటెక్షన్, మన ఎనర్జీ బెడ్‌రూమ్ అంతవరకు అక్కడే ఆగిపోతుంది. అక్కడైతే బయటకి రాదనమాట. లేదంటే ఏందంటే ఫ్లో అవుతానే ఉంటుందనమాట. ఏ రూమ్‌కి ఆ రూమ్ ఎనర్జీ వేరండి. హ్మ్. ఆ ఎనర్జీ అక్కడి వరకు ఉంటుంది. బెడ్‌రూమ్ పర్పస్ ఏంది? దాన్ని అక్కడే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే మన ఇంట్లో పూజ గది ఉంది. పూజ గది పర్పస్ ఏంది? మనకి పూజించడానికి, శక్తిని ఆవహించడానికి, కాస్మెటిక్స్ బిల్డ్ చేసుకోవటానికి చాలా పర్పస్ వాడతామనమాట. దానికి గూడా అంతేనండి. సో, హ్మ్. ఎక్కడెక్కడ గడపకి ఒక రేఖని ఉండాలి. అది గడప అనమాట. రైట్. రెండోది ద్వారబంధ కొంతమంది పైన ఓపెన్ ఉంటదండి. ఆర్చ్‌కి టచ్ అవ్వదండి. అంటే బిల్డింగ్ పైన. హ్మ్. అది కూడా కొన్నిసార్లు గడప కింద లెక్కేయమండి. సో, హుహు. కంప్లీట్ క్లోజ్ ఉంటేనే వాళ్ళకి అది గడప కింద లెక్క అనమాట. హుహుహుహు. సో, ఇవి మనకి కొన్ని గమనించాలి. ఎందుకంటే రీసెంట్‌గా టైమ్స్‌లో ఎస్పెషల్లీ లాస్ట్ ఒక డెకేడ్ నుంచి చూస్తున్నానండి. గడపలు లేకుండా చాలా ఇళ్ళు ఉంటున్నాయి. అంటే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్‌లో గడప ఉండదు. ఆ తర్వాత గడప ఉండవనమాట. దానికేందంటే 2 రకాల ఇంపాక్ట్స్. ఒకటేందంటే మన ఎనర్జీ అంతా ఫ్లో అవుతాంది హోల్. బెడ్‌రూమ్ ఎనర్జీ హాల్‌లో ఎనర్జీ ఇంకో చోట అక్కడి నుంచి ఫ్లో అవుతాంది. అంటే ఎనర్జీ మనం ఎక్కడైతే బిల్డ్ చేస్తున్నామో అక్కడ మనం స్టోర్ చేయలేకపోతున్నాం అనమాట. రైట్. అదొక రీజన్ అనమాట. ఆ తర్వాత సరికేందంటే ఇవి మనకి ద్వారాలు 3 ద్వారాలు, 5 ద్వారాలు, 4 ద్వారాలు చాలామంది లెక్కేస్తారండి. బేస్ సంఖ్య ఉండాలా? సరి సంఖ్య ఉండాలా? ఆడ్ నంబర్స్ ఉండాలా? ఈవెన్ నంబర్స్ అని చాలా జనరల్ హ్మ్. క్వెషన్ అండి. మనకి దీనికి శాస్త్రాలు ఎస్పెషల్లీ లేకపోతే మనసార శాస్త్రం అని, బృహత్ సంహిత అని, తర్వాత మాయామతం అని ఒక 3 ప్రఖ్యాత శాస్త్రాలు వాస్తు సంబంధించి. అంటే ఇప్పుడు కాదు యాన్సెస్టర్ బుక్స్ హ్మ్. అంటే చెప్పండి స్క్రిప్ట్స్ అనమాట యాక్చువల్‌గా చాలా ఓల్డెస్ట్ అనమాట. హ్మ్. వాటిలో చెప్పిన దాని ప్రకారం ఏందంటే ఫస్ట్ థింగ్ ద్వారం అనేది సరైన అలైన్‌మెంట్ ప్రకారం ఉండాలండి. హ్మ్. అలైన్‌మెంట్ సరిగ్గుంటే, ఆ తర్వాత నంబర్ ఆఫ్ డోర్స్, నంబర్ ఆఫ్ ఇయన్నీ వస్తాయన్నమాట. అలైన్‌మెంట్ అంటే ఏ విధంగా? అంటే ఒక సపోజ్ తూర్పు మనకి ఫేసింగ్ ఇల్లు. తూర్పు ఫేసులో ఎక్కడ ద్వారం పెట్టాలి? సెంటర్‌లో పెట్టాలా? ఈశాన్య సైడ్ పెట్టాలా? హ్మ్. ఈశాన్యంలో పెడితే ఒక ప్రభావం. సెంటర్‌కి చేసి ఈశాన్య సైడ్ పెట్టుకుంటే ఒక ఫలితాలుంటాయి. అదే మనం ఆగ్నేయ స్థానంలో పెట్టకూడదండి ద్వారం. ఆగ్నేయ స్థానంలో పెడితే డోర్ ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంటుంది. హ్మ్. సో, ఆ స్థాన బలం ఎక్కడ ఉంది? హ్మ్. ఏ స్థానంలో పెట్టామనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అట్లానే ఇంట్లో సపోజ్ మనం బెడ్‌రూమ్ ఉంది. బెడ్‌రూమ్‌లోకి ఏ డైరెక్షన్ నుంచి ఎంటర్ అవుతున్నామో లోపలికి. హ్మ్. డోర్ ఎట్లా ఓపెన్ చేస్తున్నాం? రైట్‌గా ఓపెన్ చేస్తున్నామా? లెఫ్ట్‌గా ఓపెన్ ఇప్పుడు అన్ని సింగిల్ డోర్స్ వస్తున్నాయి. హ్మ్. సో, రైట్‌గా ఓపెన్ చేస్తుంటే ఒక ఇంపాక్ట్. యాక్చువల్లీ జనరల్‌గా 90% రైట్ సైడ్ ఓపెన్ చేయాలి. రైట్ సైడ్ మనం చేయి పెడితే రైట్ నెట్టేయాలి. అది మన రైట్ ప్లేస్ అన్నమాట. ఓకే. లెఫ్ట్ సైడ్ పోయిందంటే సంథింగ్ రాంగ్. అంటే రాంగ్ ప్లేస్‌లో రాంగ్ డైరెక్షన్‌లో పెట్టినట్టు అర్థమొస్తుందన్నమాట. హ్మ్. తర్వాత ఇక్కడేందంటే సమదారే శుభం నిత్యం అంటారు. అంటే అంటే ఈ ఈవెన్ నంబర్స్ ఉంటే అంటే డోర్స్ అనేది
మనకి శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి కొన్ని గ్రంథాలు చెప్పారండి. అంటే అట్లా 2 డోర్లు, 4 డోర్లు, 6 డోర్లు, 8 డోర్లు, ఇప్పుడంతా 4 BHKలు వస్తున్నాయి. అట్లా 4000 SFT, 5000 6000 SFT మనం చూస్తున్నాం అనమాట. లేదా విల్లాస్ చూస్తున్నాము. సో వీటిలో ఏంటంటే ఈవెన్ నెంబర్స్ జనరల్గా ప్రయారిటీ ఇస్తాం. కొంతమంది అంటే మా ఇంట్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 3 డోర్లు ఉన్నాయి, 5 డోర్లు ఉన్నాయి, మాకు అంతా బాగానే కలిసి వస్తుందంటే డోర్ ఒక్కటే కదండి, మెయిన్ స్థానబలం ఎక్కడ పెట్టాము ఆ డోరు అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి దాని మీద ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది అనమాట. అంటే అది ఏ డైరెక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని మీద ఆ ప్రభావం ఉంటుందండి. సపోజ్ మెయిన్ డోర్ వెనకాల బ్యాక్ డోర్ ఉంది, ఇందా మీరు అంటారు, నేను చూసాను ఎట్లా లైన్గా ఉంటాయండి, ఒకదాంట్లో ఒక డోర్ ఉంటే అది కొన్ని డైరెక్షన్, సపోజ్ వెస్ట్ డైరెక్షన్ ఇల్లు అనుకోండి, అది అనుకూలిస్తుంది. అంటే మెయిన్ డోర్ ఎంట్రన్స్ మనకి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ వైపు, పడమర వైపు ఉందంటే దానికి బ్యాక్ డోర్ ఖచ్చితంగా ఉండాల్సిందండి తూర్పు. అది ఉంటేనే మనకు అది యోగిస్తుంది, లేకపోతే చాలా దుష్ప్రభావాలు క్రియేట్ చేస్తాయి అనమాట. అది అన్నిటికి మళ్ళీ పనికిరాదు. అదే సేమ్ సౌత్ ఫేస్ ఇంటికి అట్లా పెట్టలేము అనమాట. ఇది ఒక ప్రాబ్లం అంటే. రెండోది ఏంటంటే మనకి సౌత్ వెస్ట్ కార్నర్కి కొంతమంది వచ్చేసరికి ఏంటంటే డోర్ పెడతారు కొంతమంది, అది అసలు ఖచ్చితంగా ఉండకూడదండి. అది పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే ధనం ఇంట్లో వస్తుందో ఆ ధనం అనేది మనం స్టోరేజ్ చేయలేము అండి. చాలా వీక్గా ఉంటుంది, వస్తున్నట్టే అటే వెళ్ళిపోతుంది. అసలు చాలా వీక్గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతాం, హెవీ ఇన్కమ్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది, కానీ వీక్గా ఉంటుంది ఆల్వేస్. అదొక రీజన్ వస్తుంది అనమాట. రెండోది అంటే థ్రెషోల్డ్, అంటే ఒక సర్టెన్ పాయింట్ తర్వాత మనకు కంఫర్ట్ లెవెల్ ఉండదు అనమాట. చాలా ఎఫర్ట్స్ పెడతాం, బట్ మనకి ఆ బెనిఫిట్స్ అనేది రైట్ టైంలో మనకి తీసుకోలేము. అంటే ఒక నెల నేను పని చేయకపోయినా నాకు బాగుంటుంది అనే ఒక థ్రెషోల్డ్ పీరియడ్ ఉంటుంది కదా. నాకు ఒక 6 months ఇన్కమ్ లేకపోయినా కానీ ఐ కెన్ ఏబుల్ సర్వైవ్, నేను లీడ్ చేయగలను. లేదా ఈ మంత్ నేను అబ్రాడ్ ట్రిప్కి వెళ్ళినా కానీ ఈ ఇయర్కి నాకు ఐ కెన్ ఏబుల్ టు మెయింటైన్ మై ఫైనాన్షియల్ గోల్స్ అనే ఉంటాయి కదా. ఈ థ్రెషోల్డ్ అనేది డిపెండ్ అపాన్ మనకి ద్వారాలు, దాని ఎంట్రన్స్, వాటి మీద అనమాట, స్థానబలం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రవాహో నిర్దో దోష అంటారు అనమాట. అంటే ఎలా అంటే ప్రవాహం బట్టి మనకి దోషాలు ఉంటాయి అనమాట. మనకంటే మన ప్రవాహం ఎట్ల నుంచి వస్తుంది, మనకి గడప ద్వారా, అది డోర్ ద్వారానే ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహం బట్టి దోషాలు ఉంటాయి అనమాట. స్థానం బట్టి స్థాన నిర్దేశం బట్టి దోషాలు ఉంటాయి అనమాట. పాజిటివ్ నెగిటివ్ అనేది అది డిపెండ్ అపాన్ వాళ్ళు ఏ ఇల్లు, ఏ ఫేసింగ్, ఏ డైరెక్షన్ లో ఉంది అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క స్థానం ఉంటుంది, ఆ స్థానం ప్రకారం మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ 1 door, 2 doors, 3 doors మనం మాట్లాడుకుంటే 1 door ఏంటంటే కంట్రోల్ ఎనర్జీ, అంటే ఎనర్జీ కంట్రోల్ ఉంటుంది. తర్వాత 2 doors అంటే బ్యాలెన్స్ ఫ్లో, అంటే మనకి ఎంత ఎఫర్ట్స్ పెట్టిన డబ్బులు కానీ అన్ని రకాల హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ ఏదైనా కానీ బ్యాలెన్స్ ఫ్లో ఉంటుంది అనమాట. అదే 3 doors పెట్టుకోండి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, బట్ ప్లానింగ్ వే ఉంటుంది అనమాట. వాళ్ళకి చాలా ప్లాన్డ్గా ఉంటారు. మీరు కొన్ని నెలలుగా ఎవరైతే 3 doors ఉన్నాయో కానీ వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా ఉంటారు. ఏ విషయం అయినా కానీ, నేను పలానా రోజు పలానా వెళ్తాను, దానికి రిజర్వేషన్ చేసుకున్నాను, బెర్త్ కన్ఫర్మ్ అయింది, అక్కడ దర్శనం కూడా టికెట్స్ రెడీగా ఉన్నాయి అనేది వాళ్ళు ముందర ప్లాన్డ్గా ఉంటారు అనమాట. ఏ విషయంలో అంతా ప్లాన్డ్గా ఉంటారు అనమాట. సపోజ్ 4 doors అంటే పెద్ద ఇళ్ళ జనలకి వాళ్ళు ఏంటంటే అండి, పెద్ద ఇళ్ళకి ఎందుకంటే మనకి 4 doors ఉంటాయి, చాలా కంఫర్ట్గా పెద్ద ఇల్లు అనమాట. ఎందుకంటే ఆ పెద్దలకి ఏంటంటే అండి ప్రవాహం అనేది 4 దిక్కుల నుంచి వస్తుంది అనమాట. సో చాలా అద్భుతంగా యోగిస్తున్నారు 4 doors పెట్టి. ఇట్లా ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఏంటంటే వాస్తు పురుషులు అంటే మనకి ఏంటంటే వాస్తు పురుషులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎన్ని డోర్లోనే ఎలా ఉండాలి, దానికి ఎలా మెయింటైన్ చేస్తారు, ఏ స్థానంలో ఏ బలం ఉంది, దాని ప్రకారం మనం చేసుకుంటే అద్భుతంగా యోగిస్తుందండి. దానికి ఏంటంటే సింపుల్ అండి, ఓం వాస్తు పురుషాయ నమః అనేది కొన్ని లోపాలు, చిన్న మంత్రాలు అనమాట, కొన్ని చిన్న టిప్స్ మనం ఫాలో అవుతాయి. ఏంటంటే చిన్న దోషాలు ఉన్నా కానీ మనం కొంచెం అంటే ఉపశమనంలాగా లభిస్తుంది అనమాట. ఇట్లా ఇది మనం కొంచెం చేయాల్సిన విషయాలండి. తర్వాత అంటే రెండవది మనం ముఖ్యంగా అండి ద్వారక సమేతే స్థిత లక్ష్మి అంటారు. అంటే ద్వారాలు కరెక్ట్గా మనం పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా స్థిమితంగా మనతో పాటు ఉండిద్ది అనేది శాస్త్రం ఘోషిస్తుందండి. సో ఇది మనం కరెక్ట్గా మనం చేసుకుంటే, అందుకని వాస్తు అనేది శాస్త్ర ప్రకారం చాలా హై ప్రయారిటీ ఇస్తారండి. చిన్నవే, ఏదో భారీ ఎత్తున చేయని ఎవరు నేను రికమెండ్ చేయండి. చిన్నవే ఆర్గనైజ్డ్గా మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మల్టీఫోల్డ్ గ్రోత్ ఉంటుందండి వాళ్ళకైతే. సో అందుకని మనం దారాన్ని సరైన స్థితిలో ఉంటే లక్ష్మీదేవి మనతో నిలుస్తుంది. ఇది సింపుల్ అండి నేను చెప్పేది. సో 3 doors 5 doors అనేది కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, బట్ అది ఎగ్జాక్ట్ సమస్య అనేది నేను చెప్పను అనమాట. ఆ బలం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, దాని బలం అప్లై అవుతా ఉంటాయి అనమాట. ఇది మనకి డోర్స్ ఎఫెక్ట్ ఉంటుందండి మనకి జనరల్గా. Right అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.